మహా ఉధృతమైనటువంటి కాకతీయ సామ్రాజ్యం. ద గ్రేట్ కింగ్డమ్ ఇన్ అవర్ సౌత్ ఇండియా నేమ్ గోస్ టు కాకతీయాస్. Kakatiyas, they not belongs to Telangana. Kakatiyas, they not belongs to Andhra. They were the mighty kings of the South India. శాతవాహనుల తర్వాత మళ్ళీ మన యొక్క ఆంధ్రదేశాన్ని, మన యొక్క ఈ దక్షిణాది భూభాగాన్ని మళ్ళీ సమైక్యం చేసి సుదీర్ఘమైనటువంటి పాలన వ్యవస్థను శ్రీకారం చుట్టినటువంటి చక్రవర్తులు ఎవరు సార్ అంటే కాకతీయ రాజులు అనేటువంటి విషయాన్ని మనం చెప్పండి. కాకతీయాస్. మరి ఎవరి కాకతీయులు? ఎలా వచ్చారు ఈ కాకతీయ సామ్రాజ్యం? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పాలించబడ్డది కాకతీయ సామ్రాజ్యం? కాకతీయ రాజ్యాన్ని ఎన్ని దశలుగా వర్గీకరిస్తారు? మరి కాకతీయుల చరిత్రకు ఆధారాలు ఏంటివి? కాకతీయుల యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటివి? ఈ విషయం పైన మనం గ్రూప్ 2లో ఖచ్చితంగా నేర్చుకోవాలి. లాస్ట్ టైం మన తెలంగాణ పోలీస్ ఎగ్జామినేషన్లో కాకతీయ ఎట్లా పుట్టిందని అడిగాడు. కాకతీ ఆరిజిన్ ఆఫ్ ద కాకతీ మీద అడిగిండు. గ్రూప్ 2లో డెఫినెట్గా దీనిపైన ఖచ్చితంగా మనకు 4 to 5 క్వశ్చన్స్ మన గ్రూప్ 2లో వస్తాయి చిన్న ఈ టాపిక్ పైన. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో మాత్రం మ్యాచ్ ద ఫాలోయింగ్లో కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. ఎస్ఐ పేపర్లో గమనించినట్లయితే ఎస్ఐలో 1 or 2 క్వశ్చన్స్, కానిస్టేబుల్ గ్రూప్ 2లో 4 to 5 క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతాడు కాకతీయ పైన. బికాస్ కాకతీయాస్, one side is the genealogy and administrative reforms. Among the administrative economical conditions, literature conditions, and also religious condition, military system of the Kakatiyas, judiciary system of the Kakatiyas, ఇవన్నీ కూడా సిస్టమాటిక్గా మనం తెలుసుకుంటే ఖచ్చితంగా గ్రూప్ 2లో 5 మార్క్స్ మొత్తం కూడా మన ప్యాకెట్లో ఉంటాయి. ఎస్ఐ కానిస్టేబుల్ చదివితే ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా కంపల్సరీ వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ పైన అడుగుతూ ఉంటాడు. 1 or 2 క్వశ్చన్స్ మన ప్యాకెట్లో పడవచ్చు. కాబట్టి కాకతీయ సామ్రాజ్యం పైన మనము సుదీర్ఘమైనటువంటి చర్చ చేద్దాం. చిన్న కాకతీయులు అనేటువంటి వాళ్ళు, కాకతీయాస్, దే రూల్డ్ ఫ్రమ్ ద AD 1000 to 1323. Nearly 323 years we are the peoples of the Telugu ruled under the control of the Kakatiyas. సుమారు 323 సంవత్సరాల పాటు మనము కాకతీయుల యొక్క ఏలుబడిలో ఉన్నామనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తుంచుకుందాం. కాకతీయులు ఎన్ని సంవత్సరాల పాటు పాలించారు సార్ అంటే సుమారు 323 సంవత్సరాల పాటు మన యొక్క తెలుగు ప్రాంతాలను పరిపాలిస్తారు చిన్న కాకతీయులు అనేటువంటి వాళ్ళు. మరి కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఎట్లా పుట్టింది ఆ యొక్క పదం? పద పుట్టుక అనేటువంటి విషయం పైన మనం తెలుసుకుందాం. పద పుట్టుక. ఎస్, ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్. ఎలా పుట్టింది కాకతీయ అనేటువంటి పదం? ఆరిజిన్ ఆఫ్ ద కాకతీయ వర్డ్ అనేటువంటి చిన్న ఎట్లా పుట్టింది కాకతీయులు అనేటువంటి పదం కానీ మనం మాట్లాడుకుంటున్నట్లయితే వాళ్ళట కాకతీయ అనేటువంటి దేవతను వారు ఆరాధించారట. దే ప్రేజ్ టు ద కాకతీ ఉమెన్ గాడ్. కాకతీయ అనేటువంటి గ్రామ దేవత, వాళ్ళ యొక్క గ్రామ దేవత పేరు ఏం పేరంటే కాకతీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాకతీనే గల మరొక పేరు ఏం పేరంటే కుష్మాండిని అనేటువంటి పేరుతో కూడా సంబోధిస్తుంటారు. కుష్మాండిని. కాకతీయ సంస్కృతంలో కుష్మాండిని అనేటువంటి పేరుతో పిలుస్తారు. కుష్మాండిని ఏ భాషా పదం అంటే సంస్కృత భాషా పదం. కంపల్సరీ గ్రూప్ 2లో అడుగుతాడు చిన్న. కాకతీయ అనేటువంటి ఏ భాషకు సంబంధించిన పదం సార్ అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ సంబంధించింది. అబ్బా, సాంస్క్రిట్ లాంగ్వేజ్కి కుష్మాండిని కంపల్సరీ క్వశ్చన్ ఇదే బిట్ అడిగారు లాస్ట్ టైం మన పోలీస్ ఎగ్జామినేషన్లో తెలంగాణ రిక్రూట్మెంట్లో. కుష్మాండిని అంటే ఏమిటి అడిగాడు వాడి మీద. కుష్మాండిని అంటే అర్థం ఏంటంటే పంపుకిన్ అనే పేరుతో పిలుస్తారు. పంపుకిన్. కుష్మాండిని అంటే పంపుకిన్. తెలుసు మీకు, పంపుకిన్ అంటే గుమ్మడికాయ అనేటువంటి పేరుతో పిలుస్తారు. గుమ్మడికాయ. పంపుకిన్ అంటే ఏంటి సార్ అంటే గుమ్మడికాయ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఒక తీగకు కాయలు ఎట్లయితే కాస్తాయో సేమ్ మన కాకతీయ రాజులు కూడా బలమైన చక్రవర్తులుగా పేరు కట్టించారు. ద సింబాలిక్ ఆఫ్ ద పంపుకిన్, ద బల్కిస్ట్ కింగ్స్ ఇన్ అవర్ తెలుగు రీజియన్, ఇన్ అవర్ తెలంగాణ రీజియన్. బలమైనటువంటి రాజులు. ఆ బలమైనటువంటి దానికి సంకేతం ఏంటిదంటే గుమ్మడికాయ అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాయల్లో బలంగా ఉండేటువంటి కాయ కాబట్టి గుమ్మడికాయ. కాబట్టి ఆ గుమ్మడికాయతోటి పోల్చారు మన కాకతీయ రాజులను. కాకతీయ అనేటువంటి దేవతను ఆరాధించడం వల్ల వీళ్ళ కాకతీయులు అనే పేరు వచ్చింది.
కాకతీయుల మరొక పేరు కుష్మాండిని. కుష్మాండిని అంటే ఏంటి సార్ అంటే సంస్కృత భాషా పదం. కుష్మాండిని అంటే పంపికిన్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ గుమ్మడికాయ. గుమ్మడికాయ ఏంటి సార్, కాకతీయులు ఏంటి సార్ అంటే అంత బలమైనటువంటి రాజులుగా పోల్చారు వాళ్ళను, మనల్ని అంత బలమైనటువంటి రాజులుగా చిత్రీకరించారు మనల్ని. ఎస్, ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ ద శాతవాహనాస్ ఇన్ అవర్ తెలుగు రీజన్ ఇన్ సౌత్ ఇండియా, అగైన్ అవర్ తెలుగు కల్చర్, అగైన్ అవర్ తెలుగు ట్రెడిషన్ వాజ్ రీకన్స్ట్రక్టెడ్ బై కాకతీయాస్. దట్ గ్రేట్నెస్ గోస్ టు కాకతీయ కింగ్స్. తెలుగు రాజ్య వైభవానికి శ్రీకారం చుట్టి కాకతీయ కళాతోరణాలు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నారు మీకు. కాకతీయ కళాతోరణాలు, కాకతీయ కళాతోరణాలతోటి వైభవపేతంగా వాళ్ళు రాజ్యాన్ని పాలించినట్టారు చిన్న. ఇటు ఆంధ్ర ప్రాంతం, ఇటు తెలంగాణ ప్రాంతం, అటు మహారాష్ట్ర ప్రాంతం, అటు కొంత తమిళ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసుకొని పాలించారు. నథవాడి అనేటువంటి ప్రాంతాన్ని, నథవాడి అంటే మహారాష్ట్ర భూభాగాలకు సంబంధించిన ఇత్యాది ప్రాంతాలను ఏకం చేసుకొని పాలించినటువంటి మహానీయులు ఎవరు సార్ అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు. కాకతీయ అనేటువంటి దేవతను వారు ఆరాధించడం వల్ల కాకతీయులు వచ్చింది. దానికి కుష్మాండిని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, కుష్మాండిని. కాకతీయ అంటేనట 21వ తీర్థంకరుడు అయినటువంటి 21st తీర్థంకరుడు అయినటువంటి నేమినాథుడు అనేటువంటి వాడు ఉన్నాడు చిన్న. నేమినాథుడు 21వ తీర్థంకరుడు. ఆయన పేరేం పేరు సార్ అంటే నేమినాథుడు. మొత్తం తీర్థంకరులు ఎంతమంది అంటే 24 మంది తీర్థంకరులు. మొత్తం తీర్థంకరులు ఎంతమంది అంటే 24. తీర్థంకరులు అంటే ఎవరు సార్ అంటే జైన మతానికి సంబంధించిన గురువులు అని చెప్పండి. జైన గురువులు. ఆ జైన గురువులను ఏమంటారంటే తీర్థంకరులు. వన్స్ అగైన్ తీర్థంకరులు. 24వ తీర్థంకరుడు ఎవరు సార్ అంటే వర్ధమాన మహావీరుడు. అండ్ ఆల్సో 23వ తీర్థంకరుడు ఎవరు సార్ అంటే పార్శ్వనాథుడు. 21వ తీర్థంకరుడు ఎవరు సార్ అంటే నేమినాథుడు. ఆ నేమినాథుని యొక్క శాసన అధికారి కూడా ఎవరంటే కుష్మాండిని అట. కుష్మాండిని, దయచేసి బిట్టు గుర్తుంచుకోండి. కాకతీయుల కుష్మాండిని అనేటువంటి వాళ్ళట 21వ తీర్థంకరుడు అయినటువంటి నేమినాథుని యొక్క శాసనాధికారిగా పనిచేశారు. ఈ బిట్టు మన గ్రూప్ 2లో అడిగే అవకాశం చాలా ఉంటుంది చిన్న. ఇది ఒకసారి మనసు పెట్టండి. Kushmandini, not only village god of the Kakatiyas, she was the writer in the court of the 21st Tirthankara among the Jainism, Mr. Neminathudu. The total gurus among the Jainism, 24 members, they called as the Tirthankaras. The word Tirthankaras means those who were the Jain gurus, they called as the Tirthankaras. They were the pathwayers. They were the pathwayers అంటారు. అంటే జీవన స్రవంతిని, ఆ జీవన మార్గాలను చూపించేటువంటి వాళ్ళని ఏమంటారంటే తీర్థంకరులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. 21వ తీర్థంకరుడు అయినటువంటి నేమినాథుని యొక్క శాసనాధికారి ఆ యొక్క కుష్మాండిని అనేటువంటి పేరుతో పిలుస్తారు. గుర్తుంచుకోండి. కాకతీయ గ్రామదేవత. ఈ వీళ్ళకి సంబంధించినటువంటి విషయం ఇంకా ఏంటి సార్ అంటే తొలి కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఏం చేశారంటే తొలి కాకతీయులు అనేటువంటి వాళ్ళు జైన మతానికి ఇంపార్టెంట్ ఇచ్చారండి, జైన మతం. ఆ తర్వాత పోతే మలికాకతీయులు అనేటువంటి వాళ్ళు ఏం చేశారంటే మలికాకతీయులు అనేటువంటి వాళ్ళు శైవ మతానికి ఇంపార్టెంట్ ఇచ్చారు, శైవ మతం. The early Kakatiyas are given the priority for the Jainism and also the greater Kakatiyas are given the priority for the Shaivism అని చెప్పండి. మొదటోళ్ళు ఏమంటే జైనిజానికి ఇంపార్టెంట్ ఇచ్చారు. రెండో వర్గం వాళ్ళు అంటే మలికాకతీయులు, గొప్ప కాకతీయులు దేనికి ఇచ్చారు సార్ అంటే శైవిజానికి ఇంపార్టెంట్ ఇస్తారు, చిన్న శైవిజానికి ఇంపార్టెంట్ ఇస్తారు. తొలి కాకతీయులు జైన మతస్థులు, మలికాకతీయులు అనేటువంటి వాళ్ళు ఆ యొక్క శైవ మతస్థులు అనేటువంటి విషయాన్ని చెప్పుదాం. కాకతీయ దేవతను వీరు ఆరాధించడం వల్ల వాళ్ళకి ఏం పేరు వచ్చిందంటే కాకతీయులు అనేటువంటి పేరు వచ్చింది, కాకతీయ సామ్రాజ్యం. ఈ కాకతీయులు క్రీస్తు శకం 1000 నుంచి 1323 వరకల్లా పరిపాలిస్తారు, చిన్న 1323 వరకల్లా. ఆ విషయాలను పదపుట్టుగా చైనా మనం ఈ అంశాలను మనం సేకరిస్తున్నాం. రైట్. కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఇంత కాకతీయుల యొక్క తొలి రాజధాని ఏంటిదని అడుగుతున్నాడు. రాజధానుల విషయంలో క్యాపిటల్ సిటీస్ రాజధానుల పైన మనం మాట్లాడుకుందాం, ఓకేనా. మరి కాకతీయుల యొక్క మొట్టమొదటి రాజధాని ఏంటిది? యాస్పిరెంట్స్ ఎవరు చెప్పినా కూడా వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తా. ఎస్ చెప్పొచ్చు మీరు. ఎస్ నానా, ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ద కాకతీయ. కొంతమంది స్టూడెంట్స్ హన్మకొండ అంటారు, కొంతమంది స్టూడెంట్స్ ఓరుగల్ అంటారు.
కావచ్చు. కానీ మొదటి రాజధాని ఏంటిదంటే ద ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కాకతీయాస్ నేమ్ గోస్ టు ద వేల్పూర్ అనేటువంటి ప్రాంతాన్ని చెప్తారు. వేల్పూర్ అనేటువంటి ప్రాంతం, వేల్పూర్. ఆ ప్రస్తుతం వేల్పూర్ అనే ప్రాంతాన్ని ఏమంటారు సార్ అంటే జఫర్గఢ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. జఫర్గఢ్. ఆ జఫర్గఢ్ ఎక్కడ వస్తారంటే ప్రజెంట్ జనగాం జిల్లాలో ఉంటుంది, చిన్న వెరీ నియర్ టు జనగాం డిస్టిక్. జఫర్గఢ్. కాకతీయాస్ మొదటి రాజధాని ఏంటి సార్ అంటే వేల్పూర్ అనేటువంటిది. వేల్పూర్నే మనం ప్రస్తుతం జఫర్గఢ్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ నియర్ టు ద వరంగల్ అండ్ లొకేటెడ్ ప్రజెంట్ జనగాం డిస్ట్రిక్ట్ ఇన్ అవర్ తెలంగాణ రీజన్. నానా రెండవ రాజధాని ఏంటి సార్ అంటే హన్మకొండ అని చెప్పండి. హన్మకొండ ద సెకండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కాకతీయాస్, హన్మకొండ. అండ్ ఆల్సో థర్డ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కాకతీయాస్ ఏంటి సార్ అంటే వరంగల్ అనేటువంటి పేరుతో చెప్పవచ్చు. వరంగల్. కాకతీయుల రాజధానులు ఇవన్నీ కూడా. వరంగల్ గల మరొక పేరు ఏం పేరు అడుగుతాడు? వరంగల్. ఈ వరంగల్ గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే ఒంటికొండ అని చెప్పండి దయచేసి. ఒంటికొండ. లాస్ట్ టైం మన పోలీస్ బిట్ ఇది, ఒంటికొండ. వరంగల్ గల మరొక పేరు, అసలు పేరు ఏం పేరు సార్ అంటే ఒంటికొండ అనేటువంటి పేరుతో పిలుస్తారండి. ఒంటికొండ. దీనికే ఏకశిలా నగరం అనే పేరుతో పిలుస్తారు. ఏకశిలా నగరం. ఏకశిలా నగరం. ఒంటికొండ, ఏకశిలా నగరం. ఇంకా దీన్ని ఏమంటారంటే ఆంధ్ర నగరి అనే పేరుతో పిలుస్తారు. ఆంధ్ర నగరి. ఇట్లా ద ఒరిజినల్ నేమ్స్ ఆఫ్ ద వరంగల్, ఏకశిలా నగరం, ఒంటికొండ, ఆంధ్ర నగరం. మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి విశేషాలలో దీనికి ఎవరు సార్ పునాదులు వేసిర్రు సార్ అంటే రెండవ ప్రోలరాజు కాలంలో స్టార్ట్ అయింది దీని కన్స్ట్రక్షన్. సెకండ్ ప్రోలరాజు గణపతి దేవుని యొక్క తాత. రెండవ ప్రోలరాజు వాజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ద గణపతి దేవుడు. సెకండ్ ప్రోలరాజు స్టార్టెడ్ ద ఏంటి సార్ అంటే ఈ యొక్క వరంగల్ కోటకు పునాదులు వేస్తే ఇట్ వాజ్ కంటిన్యూడ్ బై ద రుద్రదేవుడు బిడ్డ. రుద్రదేవుడు అనేటువంటి వాడు దీన్ని కంటిన్యూ చేస్తాడు. రుద్రదేవుడు కంటిన్యూ చేస్తే బట్ ఇట్ వాజ్ ఫినిష్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద గణపతి దేవుడు. ఎవరి కాలంలో ఇది ఫినిష్ అయింది సార్ అంటే గణపతి దేవుని పాలనా కాలంలో ఫినిష్ అయిపోయింది. కాకతీయ కళాతోరణాలు కావచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే ఓరుగల్లు కోటకు పునాదులు వేసినటువంటి వ్యక్తుల్లో ప్రోలరాజు అనేటువంటి వాడైతే రుద్రదేవుడు దీన్ని కంటిన్యూషన్ చేస్తే గణపతి దేవుడు దీన్ని ఫినిష్ చేస్తాడనేటువంటి విషయాలను మనం గుర్తుంచుకుందాం. క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కాకతీయాస్ వన్ ఇస్ ద వేల్పూరు, సెకండ్ వన్ ఇస్ ఏంటి సార్ అంటే అదే మన యొక్క హన్మకొండ అనేటువంటి, తర్వాత వరంగల్ అనేటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని సుభిక్షమైనటువంటి పరిపాలన చేశారు. హన్మకొండ నుంచి రాజధాని వరంగల్కు మార్చింది ఎవరు సార్ అంటే గణపతి దేవుడు అనేటువంటి వాడు మారుస్తాడు నాన్న. 1254వ సంవత్సరంలో ఈ చేంజ్ ద క్యాపిటల్ సిటీ ఫ్రమ్ హన్మకొండ టు వరంగల్. హన్మకొండ నుంచి వరంగల్ ప్రాంతానికి మార్చాడు మన యొక్క గణపతి దేవుడు అనేటువంటి వాడు. కాకతీయులకు సంబంధించినటువంటి వాళ్ళ వంశం ఏంటి సార్ అని అడుగుతున్నాడు. చిన్న వంశం ఏంటిదంటే కాకతీయాస్ దే బిలాంగ్స్ టు ద క్లాన్ ఆఫ్ దుర్జయ అనేటువంటి వంశానికి చెందినటువంటి వాళ్ళు. కాకతీయులు ఏ వంశానికి చెందిన వాళ్ళు సార్ అంటే దుర్జయ అనేటువంటి వంశస్థులు అని చెప్పండి సార్. దుర్జయ. కాకతీయులు ఏ వంశానికి చెందిన వాళ్ళంటే దుర్జయ అనేటువంటి వంశానికి చెందినటువంటి వాళ్ళు కాకతీయులు అనేటువంటి వాళ్ళు. వీళ్ళని ఏమంటారంటే మన యొక్క తెలంగాణ ఈ ఆంధ్ర ప్రాంతంలో కాకతీయ రాజ్యాన్ని ఏం పేరుతో పిలుస్తారంటే చెరువుల సామ్రాజ్యం అనేటువంటి పేరుతో పిలుస్తారు. చెరువుల సామ్రాజ్యం అనేటువంటి పేరుతో పిలుస్తారు. సముద్రాల గర్వాన్ని అణిచినటువంటి చక్రవర్తులు చిన్న కాకతీయులు. దే వర్ ద ప్రివెంటెడ్ ద ప్రౌడ్ ఆఫ్ ద ఓషియన్స్. మేము సముద్రాలమని విర్రవిగేటువంటి సముద్రాల యొక్క గర్వాన్ని అణిచి అలాంటి సముద్రాల తీరువలే ఈ ప్రాంతంలో గొప్ప గొప్ప చెరువులు కట్టించేసి వ్యవసాయ ప్రగతికి శ్రీకారం చుట్టినటువంటి చక్రవర్తులు కాకతీయ రాజులు. అందుకనే కాకతీయ సామ్రాజ్యాన్ని ఏం పేరుతో పిలుస్తారంటే లేక్స్ కింగ్డమ్ అనే పేరుతో పిలుస్తారు. లేక్స్ కింగ్డమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాకతీయ రాజ్యాన్ని ఏం పేరుతో సంబోధిస్తారు సార్ అంటే చెరువుల సామ్రాజ్యం అంటారు, లేదా లేక్స్ కింగ్డమ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. లేక్స్ కింగ్డమ్. ఈ తెలంగాణ ఈ దక్షిణాది ప్రాంతాన్ని పాలించినటువంటి వీళ్ళకు ఇంకొక పేరు ఉన్నదండి, తొలి శూద్ర వంశస్థులు అంటారు, శూద్ర కులస్థులు. మరి కాకతీయులో ఏ కులానికి చెందిన వాళ్ళంటే శూద్ర కులస్తులు అనేటువంటి వాళ్ళు. అందుకనే వీళ్ళని ఏమంటారంటే శూద్రులకు స్వర్ణయుగం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఏ ఆంధ్రదేశ చరిత్రలో శూద్రులకు స్వర్ణయుగం అయింది సార్ అంటే కాకతీయుల పాలనా కాలం అని చెప్పండి. ఎస్, దే వర్ ద ప్రైజ్డ్ యాజ్ ద ఎరా ఆఫ్ ద శూద్రాస్ అమంగ్ ద తెలుగు ల్యాండ్స్.
దే బిలాంగ్స్ టు ద శూద్ర రూలర్స్ అట. శూద్రులకు స్వర్ణయుగం అట. శూద్రులు అంటే వ్యవసాయాన్ని బాగా నమ్ముకొని బాగా ఉత్పత్తిలో బాగా భాగస్వామ్యమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి వచ్చారు కాకతీయులు. కాబట్టి కాకతీయాస్ దే బిలాంగ్స్ టు ద శూద్రాస్ అండ్ ఆల్సో దే పాపులరైజ్డ్ యాజ్ ద లేక్స్ కింగ్డమ్ అండ్ ద డిస్ట్రాయ్డ్ ద డామినేషన్ ఆఫ్ ద లేక్స్ అని చెప్పండి బిడ్డ. చెరువుల సామ్రాజ్యాన్ని పిలుస్తారు. చెరువుల గర్వాన్ని అణిచివేసినటువంటి వ్యక్తులుగా సంబోధిస్తుంటారు వీళ్ళను. కాకతీయుల యొక్క వంశానికి సంబంధించినటువంటి మనం విషయం మాట్లాడుకున్నాం. అదేవిధంగా బిఎస్ఎల్ హనుమంతరావు గారు మాటల్లో చెప్పాలంటే కాకతీయులట కమ్మ కులస్తులట. దే బిలాంగ్స్ టు ద Kamas, but various inscriptions, various sources, they were described as the Shudras communities in our South rulers, in our Telugu rulers. కాకతీయ సామ్రాజ్యం అనేటువంటి ఈ కాకతీయులు అనేటువంటి వాళ్ళు ప్రధానంగా గమనించినట్లయితే మరి వీళ్ళు అసలు ఎవరికి సామంతులు అనేటువంటి విషయం పైన కూడా తెలుసుకుందాం. చిన్న సామంతులు ఎవరి దగ్గర వర్క్ చేశారు? దేవర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ కింగ్డమ్ అంటే ఎవరి దగ్గర వర్క్ చేశారు, ఎవరి అనుమతితోటి పాలించారు అనేటువంటి దాంతో ఇది మన కంపల్సరీ క్వశ్చన్. చిన్న గ్రూప్ 2లో మన పోలీస్ ఎగ్జామినేషన్లో ఇలాంటి వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు. ఎస్, దే వర్ ద వర్క్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద విచ్ కింగ్డమ్స్. కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఎవరికి సామంతులుగా పనిచేశారు సార్ అంటే వాళ్ళు మొదటగా వాళ్ళు ఏంటిదమ్మా అంటే రాష్ట్రకూటులకు సామంతులుగా పనిచేశారు. రాష్ట్రకూటులు మరి సామంతులు అంటే ఏంటిదో కూడా పిల్లలు తెలవాలా. సామంతులు అంటే ఏంటి సార్ అంటే అక్కడ ఎవరైతే డామినేట్ చేస్తుంటారో కేంద్రంలో అంటే పైన వాళ్ళు చెప్పేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనుసరిస్తూ వాళ్ళ యొక్క విధి విధానాలను పాటిస్తూ వాళ్ళకు అనుగుణంగా జీవించేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే సామంత రాజులు అంటారు. వాళ్ళని మనము ట్రిబ్యూటరీస్ అనే పేరుతో పిలుస్తారు. ట్రిబ్యూటరీ కింగ్స్ అంటారు. రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళని చెప్పండి. కాకతీయులు ఎవరికి సామంతులు సార్ అంటే రాష్ట్రకూటులకు సామంతులుగా వర్క్ చేస్తారనేటువంటి విషయాన్ని చెప్పండి. రాష్ట్రకూటులకు సామంతులమ్మ కాకతీయ రాజులు అనేటువంటి వాళ్ళు. కాకతీయులు దే వర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద రాష్ట్రకూటాస్ అని చెప్పండి. రాష్ట్రకూటాస్ అనేటువంటి వారు. సెకండ్ వన్ ఇస్ ద కళ్యాణి చాళుక్యాస్ అనేటువంటి వాళ్ళు ఉంటారండి. కళ్యాణి చాళుక్యాస్ అనేటువంటి వాళ్ళు. కళ్యాణి చాళుక్యాస్ రాష్ట్రకూటులకు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేసినటువంటి వాళ్ళు రానా వీళ్ళు దయచేసి గుర్తుంచుకుందాం. ఆ అందుకనే వీళ్ళ యొక్క రాజలాంఛనాలనే కంటిన్యూషన్ చేస్తారు మన కాకతీయాస్. దేవర్ ద కంటిన్యూడ్ ద రాష్ట్రకూటాస్ అండ్ ఆల్సో కళ్యాణి చాళుక్యాస్ రాయల్ ఎంబ్లమ్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద వరాహం అనేటువంటి దాన్ని పంది అనేటువంటి దాన్ని అండ్ ఆల్సో గరుడ అనేటువంటి దాన్ని కంటిన్యూషన్ చేస్తారు. గరుడ ఇట్స్ ద క్యాపిటల్ ఎంబ్లమ్ ఆఫ్ ద కళ్యాణి చాళుక్యాస్. వరాహ ఇట్స్ ద క్యాపిటల్ ఎంబ్లమ్ ఆఫ్ ద రాష్ట్రకూటాస్ అనేటువంటి విషయాన్ని చెప్పండి. కాబట్టి ఇక్కడ వరహం అనేటువంటి దాన్ని తీసుకున్నారు, గరుడ అనేటువంటి పక్షిని తీసుకున్నారు. ఆ జంతువులలో బలమైనటువంటిదిగా భావిస్తేటువంటి పందిని తీసుకున్నారు, బలంగా బల్కియెస్ట్ గా అండ్ ఆల్సో పక్షులలో బలంగా ఉండేటువంటి గరుడను తీసుకున్నారు. కాబట్టి ఈ రెండు రాజ్యలాంఛనాలను కంటిన్యూషన్ చేశారు మన యొక్క కాకతీయాస్ అనేటువంటి. ద రాయల్ ఎంబ్లమ్స్ ఆఫ్ ద కాకతీయాస్ Garuda and also Varaham, and they worked as a tributaries in the court of the Rashtrakutas and also Kalyani Chalukyas. రాష్ట్రకూటులకు కళ్యాణి చాళుక్యులకు వాళ్ళ వద్ద అత్యంత అద్భుతంగా పనిచేసి ఇతోధికమైనటువంటి వాళ్ళకు సేవలు చేసి వాళ్ళ యొక్క మెప్పును పొంది ఈ కాకతీయ భూభాగాలను పొందారు. ఆ తర్వాత కొంతమంది స్వతంత్ర రాజ్యులు దే క్యాప్చర్డ్ ద ల్యాండ్స్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకుందాం. ఇప్పుడు ఎవరి దగ్గర పనిచేశారంటే రాష్ట్రకూటులకు కళ్యాణి చాళుక్యులకు వాళ్ళ రాజలాంఛనాలు ఏంటిస్తారంటే వరహం కావచ్చు, గరుడ కావచ్చు. ఈ విషయాలను ఒకసారి గమనిస్తుండండి. రైట్ అండి. కాకతీయులు అనేటువంటి వాళ్ళు. మరి కాకతీయుల యొక్క చిత్రకళ పేరు ఏం పేరు అని అడుగుతున్న చిన్న చిత్రకళ. ఇది డెఫినెట్ బిట్ చిన్న మన పోలీస్ ఎగ్జామినేషన్లో మన రెవెన్యూ స్థాయి ఎగ్జామినేషన్లో కాకతీయుల యొక్క చిత్రకళ పేరు ఏం పేరు అడుగుతున్నాడు. ద మినియేచర్ ఆర్ట్ ఆఫ్ ద కాకతీయాస్ అనేటువంటిదని చెప్పండి. కాకతీయుల యొక్క చిత్రకళ పేరు ఏం పేరు సార్ అంటే అదే మన యొక్క నకాశీ కళ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దానికే నవకాశి అని కూడా పిలుస్తారండి. ప్రొనౌన్సియేషన్ నవకాశి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ద మినియేచర్ ఆర్ట్ ఆఫ్ ద కాకతీయాస్. The miniature art of the Kakatiyas and Nakasi. The another names of the Nakasi, Navakasi. This information known from the text of the ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి నాన్న క్రీడాభిరామం అనేటువంటి పుస్తకంలో తెలుస్తా ఉంది. క్రీడాభిరామము
క్రీడాభిరామ్ అనేటువంటి బుక్లో తెలుస్తూ ఉంది. ఎస్, కాకతీయుల చిత్రకళ పేరు ఏం పేరు? నకాసి. ద నకాసి ఇన్ఫర్మేషన్ నోన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ ద క్రీడాభిరామం. ఇట్ వాజ్ రిటన్ బై వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వాడు రాశాడు. వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వాడు, వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వాడు మన క్రీడాభిరామం అనేటువంటి నవలను రాస్తాడు, గ్రంథం రాస్తాడు. అందులో ఉన్నది ప్రస్తావన అనేటువంటిది. దీని ప్రకారం అట చిత్రకారులు, చిత్రకళ ఏంటి సార్? నకాసి. నకాసిని దేనిపైన వేస్తారంటే ఒక మందంపాటి బట్ట పైన వేస్తుంటారు, చిన్న మందంపాటి ఒక మంచి కార్పెట్ షీట్ పైన వేస్తూ ఉంటారు చిత్రకళ. కాకతీయుల చిత్రకళ మినియేచర్ ఆర్ట్ ఆఫ్ ద కాకతీయాస్ నకాసి, మినియేచర్ ఆర్ట్. ద మినియేచర్ ఆర్ట్ ఆఫ్ ద కాకతీయాస్ అంటాడు చిన్న. మినియేచర్ ఆర్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ మినియేచర్ ఆర్ట్ పేరు ఏం పేరంటే నకాసి అనేటువంటి పేరుతో పిలుస్తారు. మందంపాటి బట్ట పైన వేసేటువంటి కళను నకాసి కళ, దానికి నవకాసి అనేటువంటి పేరుతో పిలుస్తారు. కాకతీయుల కాలంలో 1500 మంది చిత్రకారిణులు ఉండేవాళ్ళట. 1500 మంది చిత్రకారులు ఉండేవాళ్ళట. చిత్రకారులు, పెయింటర్స్ అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళట. నియర్లీ 1500 మెంబర్స్ ఆఫ్ ద మినియేచర్ ఆర్టిస్ట్ ఆఫ్ ద లివ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద కాకతీయాస్. అమంగ్ ద 1500 మెంబర్స్, అందులో ప్రధానమైనటువంటి లేడీ ఎవరు సార్ అంటే మాచల్ దేవి అని చెప్పండి. మాచల్ దేవి. ఆ కాకతీయుల పాలనా కాలంలో రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన డాన్సర్ ఎవరంటే ఆమె మన మాచల్ దేవి అనేటువంటి ఆమె. కాకతీయ రాజ్యం నటులకు విటులకు ప్రసిద్ధిగాంచిందని క్రీడాభిరామం అనేటువంటి నవల చెప్తా ఉంది. క్రీడాభిరామం నటులకు విటులకు, ఇట్ మీన్స్ ప్రాస్టిట్యూట్స్ కు మళ్ళీ అండ్ ఆల్సో వాళ్ళతోటి ఆ యొక్క ఆనందపడేటువంటి వాళ్ళకు కూడా, మగవాళ్ళకు ఆడవాళ్ళకు ప్రసిద్ధి ఈ ప్రాంతం అనేటువంటి అని చెప్పేసి వినుకొండ వల్లభామాత్యుడు తన యొక్క పుస్తకంలో ప్రస్తావించాడు. హన్మకొండ నటులకు విటులకు ప్రసిద్ధి అట ఇత్యాది విషయాలపైన ప్రస్తావన జరిగింది చిన్న. ఎనీహౌ ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్ర చిత్రకళ కూడా ఏంటిదంటే నకాసి కళ అని చెప్పండి బిడ్డ. నకాసి కళ ప్రజెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ క్యాపిటల్ మినియేచర్ ఆర్ట్ నేమ్ గోస్ టు ద క్యాపిటల్ మినియేచర్ ఆర్ట్ నేమ్ గోస్ టు ద నకాసి అంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఒక కళ ఉండాలి కాబట్టి, చిత్రకళ ఉండాలి కాబట్టి ఆ యొక్క మనోళ్ళు ఏం చేశారంటే నకాసి కళను తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. కాకతీయుల యొక్క మరి యొక్క నృత్యం పేరు ఏం పేరు అడుగుతున్న చిన్న. నృత్యం పేరు ఏం పేరు అడుగుతున్నాడు? నృత్యం డాన్స్ ఏంటిదని అడుగుతున్నాడు. ఆ డాన్స్ పేరు ఏం పేరంటే పేరిణి అని చెప్పాలి. మీరంతా పేరిణి అని చెప్పాలి. పేరిణి పర్ఫెక్ట్. ఇది కూడా మన ఎగ్జామినేషన్లో కంపల్సరీ అడుగుతారు. పేరిణి అనేటువంటిది కాకతీయుల యొక్క డాన్స్ పేరు ఏం పేరు సార్ అంటే పేరిణి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం కూడా పేరిణిగా ట్రీట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆనాడు కాకతీయుల కాలంలో పుట్టినటువంటి చిత్రకళను తీసుకున్నది, ఆనాడు కాకతీయుల కాలంలో పుట్టినటువంటి పేరిని తీసుకున్నది. ఈ విషయాలను, రెండు విషయాలను గమనించండి ఆస్పిరెంట్స్. పేరిని అనేటువంటిది, పేరుని ఏంటిస్తారంటే కాకతీయులకు సంబంధించినటువంటి నృత్యం అనేటువంటి అని చెప్పండి. ద క్లాసికల్ డాన్స్ ఆఫ్ ద కాకతీయాస్ నేమ్ గోస్ టు ద పేరిణి. పేరిణి అనదర్ నేమ్ ఏంటిస్తారంటే శివతాండవం అనేటువంటి పేరుతో పిలుస్తారు. శివతాండవం. పేరుని గల మరొక పేరు ఏం పేరుస్తారంటే శివతాండవం అనేటువంటి పేరుతో సంబోధిస్తారండి. శివతాండవం పేరుని గల మరొక పేరే శివతాండవం అనేటువంటి పేరుతో పిలుస్తారు. శివతాండవం అనేటువంటిది, ఈ పేరుని అనేటువంటిది ఏంటిస్తారంటే చాలా ఫాస్ట్ బీట్గా ఉంటుంది చిన్న, వేగవంతంగా ఉంటుంది. పేరుని అనేటువంటిది ఎలా ఉంటుంది సార్ అంటే వేగవంతంగా ఉంటుంది చిన్న, వేగవంతంగా చాలా ఫాస్ట్ బీట్తో ఉండేటువంటిది ఏంటిదంటే మన యొక్క పేరుని డ్యాన్స్ అనేటువంటిది శివతాండవం అంటారు. యుద్ధాలకు వెళ్లే ముందు తమ సైనికులకు నేర్పించేటువంటి యుద్ధ కళ, దీన్ని ఏమంటారు సార్ అంటే యుద్ధ కళ అనేటువంటి పేరుతో పిలుస్తారు. యుద్ధాలకు పోయే ముందు తమ సైనికులను ఏం చేస్తారంటే యుద్ధోన్ముఖులు చేస్తారు. యుద్ధోన్ముఖులు అనేటువంటి అంటే రంగం సిద్ధం చేస్తూ ఉంటారు. యుద్ధోన్ముఖులు యుద్ధాలకు పోయే ముందు తమ సైనికులకు యుద్ధ పాఠవాలు నేర్పిస్తూ ఉంటారు. అలా అటాక్ చేస్తుంటే రౌద్రమైనటువంటి పరిస్థితుల్లో అటాక్ చేస్తూ ఉంటారు. ఆ కళను ఏమంటారంటే పేరిణి అనేటువంటి పేరుతో పిలుస్తారంటే పేరిణి అనేటువంటిది. ఆ పేరిణి సృష్టికర్త ఎవరమ్మా అంటే ఇట్ వాజ్ క్రియేటెడ్ బై క్రియేటర్. క్రియేటర్ ఎవరు సార్ అంటే జాయప సేనాని అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద క్రియేటర్ ఆఫ్ ద పేరిణి డాన్స్ ఎవరు సార్ అంటే జాయప సేనాని ఖచ్చితంగా చెప్పండి అబ్బా. జాయప సేనాని
పేరిణి సృష్టికర్త ఎవరు సార్ అంటే జాయప సేనాని. ఈ వాజ్ ద యార్డ్ కమాండర్ ఆఫ్ ద గణపతి దేవుడు. యార్డ్ కమాండర్ ఆఫ్ గణపతి, ద గ్రేట్ కింగ్ అమంగ్ ద కాకతీయాస్ మిస్టర్ గణపతి దేవ. ఈ వాజ్ ద యార్డ్ కమాండర్, నథింగ్ బట్ ద గజదళాధిపతి అనే పేరుతో పిలుస్తారు. ఈ వాజ్ ద యాన్ గాడ్ ఆఫ్ ద యాన్ కమాండర్, గజదళాధిపతి అనేటువంటి పేరుతో పిలుస్తారండి. స్వయాన గణపతి దేవుని యొక్క భావమర్ది అనేటువంటి వాడే జాయప సేనాని. ఆ జాయప సేనాని ఆ యొక్క సృష్టించినటువంటి కళ పేరు ఏం పేరంటే పేరిణి అనేటువంటి పేరుతో పిలుస్తారబ్బా. పేరిణి గల మరొక పేరు ఏం పేరుస్తారంటే శివతాండవం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. శివతాండవం. అండ్ ఆల్సో ఈ పేరిణి గురించి తెలుపుతా ఉన్నటువంటి పుస్తకం కూడా ఉన్నది బిడ్డ. జస్ట్ ద పేరిణి ఇన్ఫర్మేషన్ నోన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్. పేరిణి గురించి తెలుపుతా ఉన్నటువంటి చిత్రకళ, పేరిణి గురించి తెలుపుతున్నటువంటి పుస్తకం ఏంటి సార్ అంటే నృత్యరత్నావళి అనేటువంటి పుస్తకం తెలుపుతా ఉంది. నృత్యరత్నావళి అనేటువంటి నాట్యం ద్వారా తెలుస్తా ఉంది. పేరిణి గురించి తెలుపుతున్నటువంటి ప్రముఖమైనటువంటి పుస్తకం పేరు ఏం పేరు సార్ అంటే నృత్యరత్నావళి అనేటువంటిది అని చెప్పాడు. నృత్యరత్నావళి. ఆ నృత్యరత్నావళి రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే జాయప సేనాని రాస్తాడు. జాయప సేనాని నృత్యరత్నావళి అనేటువంటి నాట్యశాస్త్ర గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే జాయప సేనాని అనేటువంటి వారు రాస్తాడబ్బా. జాయప సేనాని. ఇందులో మనము నృత్యానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఉంటాయి. చిన్న పేరిణి ఇన్ఫర్మేషన్ నోన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ ద ఆ యొక్క నృత్యరత్నావళి. ఇట్ వాజ్ రిటన్ బై జాయప సేనాని. ఈ వాజ్ ద యార్డ్ కమాండర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద గణపతి దేవుడు. నాట్ ఓన్లీ యార్డ్ కమాండర్ అండ్ ఆల్సో ఈ వాజ్ ద ఓన్ బ్రదర్ ఇన్ ఆఫ్ ద కింగ్ గణపతి దేవుడు. అండ్ ఇవాళ పేరిణి డ్యాన్స్ తీసుకుందాం. పేరిణి అనేటువంటిది శివతాండవం. ఇది చాలా ఫాస్ట్ బీటింగ్ లో ఉంటున్నది. పేరిణి గల మరొక పేరు ఏం పేరు అంటే శివతాండవం అనేటువంటి. ఈ పేరిణికి సంబంధించి ఈ డ్యాన్స్ కి సంబంధించినటువంటి నృత్య భంగిమలు ఒక దేవాలయంలో కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఏ దేవాలయంలో ఇప్పటికి కూడా అంటే ఆ రోజు పేరునికి సంబంధించిన నాట్య భంగిమలో ఒక్క దేవాలయంలో మాత్రమే కనిపిస్తున్నాయి. కాకతీయుల దేవాలయంలో. ఆ దేవాలయం పేరు ఏం పేరు సార్ అంటే రామప్ప దేవాలయం అని చెప్పండి ఆస్పిరెంట్స్. రామప్ప దేవాలయం. ఈ దేవాలయంలో ఆ యొక్క భంగిమలు కనిపిస్తా ఉన్నాయంటే రామప్ప దేవాలయం. ఇంత గొప్ప రామప్ప దేవాలయాన్ని క్రీస్తు శకము 1213వ సంవత్సరంలో రామప్ప అనేటువంటి శిల్పి ఆన్ 1213 మిస్టర్ రామప్ప స్కల్ప్చర్ కన్స్ట్రక్టెడ్ ద రామప్ప శిల్పి ఎవరు సార్ అంటే రామప్ప అనేటువంటి వాడు 1213వ సంవత్సరంలో రామప్ప అనేటువంటి శిల్పి యొక్క నేతృత్వంలో రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి వాడు రుద్రారెడ్డి ఈ వాజ్ ద చీఫ్ కమాండర్ ఆఫ్ కాకతీయాస్ గణపతి దేవుడు అండ్ మహాదేవుడు. ఆ రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి వాడు ఏం చేశాడంటే ఈ యొక్క రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. రామప్ప దేవాలయం ప్రజెంట్ ఎక్కడున్న సార్ అంటే పాలంపేట అని చెప్పండి బిడ్డ. పాలంపేట ఆ యొక్క ములుగు జిల్లాకు సంబంధించింది. ప్రస్తుతం మన యొక్క సమ్మక్క సారక్క వెరీ నియర్. ఆ ములుగు జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ములుగు అని చెప్పండి. పాలంపేట గ్రామం అని చెప్పండి. రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి కాకతీయ సేనాపతి నిర్మించాడు. ఆయనకు కాకతీయ రేచర్ల రుద్రారెడ్డికి ఈ మన ఏం బిరుదున్నారు సార్ అంటే కాకతీయ రాజ్య భారధౌరేయ. రాజులు సామ్రాజ్యం కకావికలవుతున్నప్పుడు ఆ సామ్రాజ్యాన్ని పరిరక్షించినటువంటి ఘనత ఎవరికి దక్కిందంటే రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి వారికే దక్కుతుంది. చిన్న దయచేసి చెప్పండి. 1213వ సంవత్సరంలో రామప్ప దేవాలయం అనేటువంటి దాన్ని శిల్పి ఎవరుస్తారంటే రామప్ప అనేటువంటి. ప్రపంచంలో బహుశా శిల్పి పేరుతోటి దేవాలయం ఉందంటే కేవలం ఒకే ఒక్క దేవాలయం మన భారతదేశంలో, అదే రామప్ప దేవాలయం. లొకేటెడ్ ద పాలంపేట, ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్, ప్రజెంట్ ములుగు డిస్ట్రిక్ట్. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై రేచర్ల రుద్రారెడ్డి. స్కల్ప్చర్ రామప్ప. ఈ విషయాన్ని చెప్పండి. ఆ రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి 12 స్తంభాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి 12 స్తంభాలు ఒక్కొక్క స్తంభము ఒక్కొక్క పేరుని నృత్యానికి సంబంధించింది. దయచేసి చెప్పండి. ఒకరోజు ఇలాగనే అసలు వాస్తవంగా అప్పుడెప్పుడో 13వ శతాబ్దంలో కట్టించారు రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రారెడ్డి. 1985వ సంవత్సరంలో ఈ దేవాలయానికి ఎవరు వెళ్ళారు సార్ అంటే ద గ్రేట్ ప్రొఫెసర్ అమంగ్ ద డాన్స్ డిపార్ట్మెంట్ మిస్టర్ ప్రొఫెసర్ శివరామకృష్ణ గారు వెళ్ళారు. ప్రొఫెసర్
శివరామకృష్ణ గారు ఎక్కడికి వెళ్ళారు? రామప్ప దేవాలయానికి వెళ్ళాడు. రామప్ప దేవాలయానికి వెళ్తే ఆ రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి స్తంభాలను పరిశీలించాడు. మొత్తం 12 స్తంభాలు ఉంటాయి గుళ్ళో. 12 ఎందుకు ఉంటాయి సార్? 10 పెట్టవచ్చు కదా. 12 ఎందుకు సార్? 8 పెట్టవచ్చు కదా. మరి ఇక 14 అన్న పెట్టవచ్చు కదా. ఏంటి సార్ అంటే 12 ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ ద విలేజ్ హెడ్స్ బెట. 12 ఏంటి సార్ అంటే గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పెద్దల సమూహం. ఆ గ్రామ పెద్దలను ఏం పేరుతో పిలుస్తారంటే ఆయగారాలు అంటారు. ఆయగారాస్. ఆ 12 మందిని ఏం పేరుతో పిలుస్తారు సార్ అంటే ఆయగారాస్ అనేటువంటి పేరుతో సంబోధిస్తుంటారు. అబ్బా ఆయగారాస్. మరి 12 మంది అంటే 12 స్తంభాలను పరిశీలించాడు నటరాజు శివరామకృష్ణ. తనతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చూసి బయటికి వెళ్ళారు. కానీ నటరాజు శివరామకృష్ణ ఒక్కొక్క స్తంభాన్ని పరిశీలించుకుంటా వచ్చి ఆ 12 స్తంభాలలో ఉన్నటువంటి నాట్య భంగిమలను ప్రాక్టీస్ చేశాడు. చూస్తే శివుని నాట్యం గుర్తుకొచ్చింది. శివుని నాట్యం కనిపిస్తుంది. చాలా లయబద్ధంగా డ్యాన్స్, విరోచితంగా ఉంది డ్యాన్స్. మరి ఆ డ్యాన్స్ నేర్చుకున్నటువంటి నటరాజు శివరామకృష్ణ గారు మొట్టమొదటిసారిగా 1000 స్తంభాల గుడి ముందు, ఆ 1000 స్తంభాల గుడి ముందు ప్రదర్శన చేస్తే అక్కడికి వచ్చినటువంటి ఆహుతులైనటువంటి ఆఫీసర్లు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, ముగ్ధులైపోయారు. ఎక్కడిది డ్యాన్స్ అంటే ఇది మన ప్రాంతంలోనే ఉన్నదని చెప్పేసి, ఫలానా దేవాలయంలో ఉన్నదని చెప్పేసి, అది కాకతీయుల కాలంలో పుట్టిందని చెప్పేసి, ఆ పేరుననేటువంటి దాంతో అది ఒక పేరుని డ్యాన్స్ అనేటువంటి చెప్పేసి, ఈ విధంగా అప్పటి నుంచి నటరాజు శివరామకృష్ణ ఏమైందంటే పేరుని డ్యాన్స్కు ప్రచారకర్తగా, అంబాసిడర్గా తయారైపోయాడు. ప్రచారకర్తగా ప్రొఫెసర్ శివరామకృష్ణ ఈ అపాయింటెడ్ యాజ్ ఎ అంబాసిడర్ టు ద పేరుని డ్యాన్స్ అనేటువంటి విషయాన్ని చెప్పండి. పేరునికి అంబాసిడర్గా పనిచేస్తున్నటువంటి పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే నటరాజు శివరామకృష్ణ. ప్రొఫెసర్ డ్యాన్స్ డిపార్ట్మెంట్ అమంగ్ ద సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ శివరామకృష్ణ గారు. దయచేసి గుర్తుంచుకోండి. వారు ఆ పేరుని డ్యాన్స్ మీద మస్తు డ్యాన్స్ ఆ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసి దాన్ని ప్రచారం చేసినట్టు సందర్భం అనేటువంటి ఉన్నారు. పేరుని నాట్యం చేసేటువంటి తెలంగాణ ఒక జానపద కులం ఉన్నది. ఇది మన గ్రూప్ 2లో అడిగింది ఒకసారి. ఎస్, విచ్ ఫోక్ డాన్సర్స్ వర్ ద ప్లేడ్ ద పేరుని అమంగ్ ద తెలంగాణ ఫోక్ డాన్సర్స్ సార్ అంటే నేమ్ గోస్ టు ద చిందు ఫోక్ డాన్సర్స్. చిందోలు అని ఉంటారు చిన్న మన తెలంగాణ. చిందోలు భాగవతాలు వేస్తుంటారు. చిందు వాళ్ళు శైవమతానికి బాగా ఇంపార్టెంట్ ఇస్తూ చిందు కళాకారులు అనేటువంటి వాళ్ళు చిందులు వేస్తుంటారు. చిందోళ్ళు అంటారు, సింధోళ్ళు అంటారు, సింధోళ్ళు అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. చిందువారు, చిందులు వేసే వాళ్ళని చిందు వాళ్ళు అంటారు. చిందులు అంటే స్టెప్పులు, నాట్యం. చిందులు వేసేటువంటి వాళ్ళు చిందోళ్ళు, పలికి సింధోళ్ళు అయినారు, సింధు వాళ్ళు. మరి సింధు డాన్సర్లో, చిందు కళాకారులో ద గ్రేట్ ఫోక్ డాన్సర్ అమంగ్ ద చిందు ఎల్లమ్మ. షీ బిలాంగ్స్ టు ద నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూరు. And she was the popular woman dancer among the Chindus. ఆవిడ ఈ చిందు డ్యాన్స్ వేయడంలో మహాదిట్ట. ఈ యొక్క పేరుని డ్యాన్స్ వేయడంలో పేరుని అనుసరిస్తున్నటువంటి తెలంగాణ ఆ యొక్క జానపద కులం వారు ఎవరు సార్ అంటే వాళ్ళే మన యొక్క చిందువారు అనేటువంటి విషయాన్ని చెప్పుదాం. ఆ చిందువాళ్ళలో ప్రఖ్యాతిగాంచినటువంటి డాన్సర్ ఎవరు సార్ అంటే, యాక్ట్రెస్ ఎవరు సార్ అంటే, కళాకారుని ఎవరమ్మ అంటే చిందు ఎల్లమ్మ. ఆమె అసలు పేరు సరస్వతి. ఆమె ఎల్లమ్మ కథాగానం చేయడం వల్ల ఆవిడకు వచ్చినటువంటి పేరేం పేరంటే చిందు ఎల్లమ్మ అనేటువంటి పేరు వచ్చేసింది. చిందు ఎల్లమ్మ. రైట్ నానా, ఐ ఫినిష్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డాన్స్ ఆఫ్ ద కాకతీయాస్ అండ్ మీనేచర్ ఆర్ట్ ఆఫ్ ద కాకతీయాస్. అండ్ ఆల్సో కాకతీయులకు సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వన్నె తెచ్చినటువంటి వాళ్ళ యొక్క మరి రాజులు అనేటువంటి వాళ్ళు ఉంటారు చిన్న. కాకతీయులకు ఇంత గొప్ప చరిత్ర తెలుసుకునేందుకు, కాకతీయులకు సంబంధించినటువంటి ఇంత గొప్ప చరిత్ర తెలుసుకునేందుకు మరి ఆధారాలు ఏంటివని అడుగుతున్నాడు. ఆధారాలు, సోర్సెస్ ఆఫ్ కాకతీయాస్. కాకతీయాస్ అనేటువంటి కాకతీయుల చరిత్రకు ఆధారాలు ఏంటివి అనేటువంటి విషయం పైన మనం డిస్కస్ చేద్దామండి. వాట్ ఈస్ ద సోర్సెస్ ఆఫ్ ద కాకతీయాస్ కింగ్డమ్? ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ద లిటరేచర్ పార్ట్. లిటరేచర్
ఇది చాలా చాలా పుస్తకాలు మాత్రం మీరు కంపల్సరీ నేర్చుకోవాలి మన కాకతీయుల పైన. మస్తు పుస్తకాలు ఉన్నాయి, మస్తు శాసనాలు ఉన్నాయి, మస్తు కట్టడాలు ఉన్నాయి. అవన్నీ 3 అంశాలపైన మనం దృష్టి బాగా కేంద్రీకరించాలి. లిటరేచర్ ఆఫ్ ద కాకతీయాస్, కాకతీయుల యొక్క సాహిత్య సంపద ఎట్లా ఉన్నదో మనం ఒకసారి తీసుకుందాం. ఎస్ నానా, అమంగ్ ద కాకతీయాస్ ఫస్ట్ వన్ ఇస్ ద నీతిసారం తీసుకుంటున్నా. నీతిసారం కాకతీయుల పరిపాలన విధానానికి చాలా అద్భుతమైనటువంటి కావ్యం అది. నీతిసారాన్ని ఎవరు రాస్తాడంటే రుద్రదేవుడు అనేటువంటి రుద్రదేవుడు అనేటువంటి కాకతీయ రాజు రాస్తాడు. కాకతీయుల్లో ఇతను కేవలం రాజే కాదు, ఇతను గొప్ప కవి కూడా, ఆయన కవి పండితుడు కూడా, కవి పండిత పోషకుడు కూడా. రుద్రదేవుడు రాసినటువంటి పుస్తకం పేరు ఏం పేరంటే నీతిసారం అనేటువంటి పుస్తకం రాస్తాడు. నీతిసారం అనేటువంటి. రెండవది నాన్న అత్యంత అద్భుతమైనటువంటి మడికి సింగన అనేటువంటి వాడు ఉన్నాడు. మడికి సింగన, ఈ మడికి సింగన రాసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఏంటంటే సకల నీతి సమ్మతం అనేటువంటిది రాస్తాడు. సకల నీతి సమ్మతం అనేటువంటి పేరుతో రాస్తాడు మడికి సింగన. మడికి సింగన రాసింది ఏంటి సార్ అంటే సకల నీతి సమ్మతం అనేటువంటి. అదేవిధంగా పాలకుర్తి సోమనాథుడు అనేటువంటి వాడు ఉంటాడండి. పాల్కురికి సోమనాథుడు అనేటువంటి వాడు బసవ పురాణం రాస్తాడబ్బా. బసవ పురాణం అనేటువంటి పండితారాధ్య చరితం అనేది రాస్తాడు. పండితారాధ్య చరితం అనేటువంటిది. 2 పుస్తకాలు రాసింది ఎవరు సార్ అంటే పాల్కురికి సోమనాథుడు. ఈ పాల్కురికి సోమనాథుని ఏమంటారంటే తెలంగాణ ఆదికవి అనే పేరుతో పిలుస్తారు. తెలుగులో ఆదికవి నన్నయ్య ఎట్లనో తెలంగాణ ఆదికవి ఎవరు సార్ అంటే ఆయన మన పాలకుర్తి సోమనాథ్. మరి కన్నడ భాషలో ఆదికవి ఎవరు సార్ అంటే పంపకవి అనేటువంటి వాడు ఉంటాడు. పంపని ఏమంటారంటే కన్నడ ఆదికవి. తెలుగు ఆదికవి నన్నయ్య. తెలంగాణ ఆదికవి మాత్రం ఎవరు సార్ అంటే పాలకుర్తి సోమనాథుడు అనేటువంటి వాడిని తీసుకోవచ్చు. పాలకుర్తి సోమనాథుడు అనేటువంటి వాడు. పాలకుర్తి సోమనాథుడిని ఏమంటారంటే తెలంగాణ ఆదికవి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆదికవి అంటే మొదటి కవిగా బసవ పురాణం కావచ్చు, పండితారాధ్య చరితం కావచ్చు, బసవ రగడ కావచ్చు, చెన్నమల్లు సీసలు ఇవన్నీ కూడా ఎవరు రాస్తారు సార్ అంటే పాల్కురికి సోమనాథుడు అనేటువంటి వాడు రాస్తాడు. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం, పండితారాధ్య చరితం, బసవ రగడ, చెన్నమల్లు సీసలు, దీస్ ఆర్ ద బుక్స్ వద్ద పెనుడు బై అవర్ పాలకుర్తి సోమనాథుడు. ఇంకా నానా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం క్రీడాభిరామం అనేటువంటి పుస్తకం ద్వారా కూడా తెలుస్తా ఉంది. వినుకొండ వల్లభామాత్యుడు అనేటువంటి వారు రాస్తాడు. క్రీడాభిరామం, సకలనీతి సమ్మతం, నీతిసారం అనేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి పుస్తకం ఉందండి. ప్రతాపరుద్ర యశోభూషణం దీన్ని ఎవరు రాస్తారు సార్ అంటే విద్యానాథుడు అనేటువంటి వారు రాస్తాడు. ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది ఎవరు సార్ అంటే విద్యానాథుడు అనేటువంటి వాడు. పాలకుర్తి సోమనాథుని యొక్క రచనలు వినుకొండ వల్లభామాత్యుడు, మడికి సింగన, రుద్రదేవుడు పాపులర్గా తీసుకోవాల్సిన వ్యక్తులు వీళ్ళు దయచేసి గుర్తుంచుకోండి. ప్రధానమైనటువంటి వాళ్ళలో మనం వీళ్ళని తీసుకుంటున్నాం. ఓకేనా? అదేవిధంగా ఇంకా మన కాకతీయుల సామ్రాజ్యం పైన రాసినటువంటి ముస్లిం చరిత్రకారుల యొక్క రచనలు కూడా ఉన్నాయి. చిన్న ముస్లింల యొక్క రచనలు కూడా ఉన్నాయి. ఆ ముస్లింల యొక్క రచనలు ఏంటివో కూడా మనం ఇంకా ఇవే కాదు నాన్న, ఇంకా చాలా ఉన్నాయి. కాకతీయుల సాహిత్యం పైన మనం మాట్లాడుకుందాం. మంచన, మారాణ, కేతన, చాలా మంది, అగస్త్యుడు అనేటువంటి వాడు, చాలా మంది తెలుగు వాళ్ళు, చాలా మంది అద్భుతమైనటువంటి కవులు రాశారు నాన్న. శివదేవయ్య అనేటువంటి వాడు, మల్లికార్జునుడు అనేటువంటి వాడు, వీళ్ళందరినీ కూడా మనం నిదానంగా దాంట్లో తీసుకుందాం. ముస్లింల రచనలు ఏంటిస్తారంటే ముస్లింల రచనలు చూసినట్లయితే అత్యంత అద్భుతమైనటువంటి తారీఖీ ఫెరిస్టా అనేటువంటి నవల రాస్తాడు, గ్రంథం రాస్తాడు. తారీఖీ ఫెరిస్టా అనేటువంటి నవల, ఆ గ్రంథం. ఇది రాసింది ఎవరు సార్ అంటే ఫెరిస్టా అనేటువంటి పండితుడు రాస్తాడు. తారీఖీ ఫెరిస్టా. రెండవది ఏంటి సార్ అంటే ఫత్ హత్ ఉస్ సలాతిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ఇసామి అనేటువంటి పండితుడు రాస్తాడు. ఫత్ హత్ ఉస్ సలాతిన్, ఇసామి అనేటువంటి వాడు. తారీఖీ ఫెరిస్తా, ఈ ఫెరిస్టా అనేటువంటి పండితుడు రాస్తాడు. ఫెరిస్టా అనేటువంటి వాడు. ఇంకా నానా ఆ యొక్క కితాబుల్ రెహలా అండ్ సఫర్నామా, కితాబుల్ రెహలా మరియు సఫర్నామా, ఈ 2 పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఇబన్ బటూటా రెండింటి రాసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇబన్ బటూటా అనేటువంటి వాడు. కితాబుల్ రెహలా
సఫర్నామా అనేటువంటిది రాస్తాడు. సఫర్నామా అనేటువంటిది ఆ యొక్క ఇంకా నాన్న అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి ఇటలీ దేశానికి చెందినటువంటి మార్కో పోలో అనేటువంటి వాడు కూడా వచ్చిండు మన యొక్క ఆంధ్రదేశానికి. మార్కో పోలో అనేటువంటి వాడు, ఆ మార్కో పోలో రాసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటిది ఏంటంటే ద ట్రావెల్స్ అనేటువంటి నావెల్ రాస్తాడు ఆయన. ద ట్రావెల్స్ అనేటువంటిది ఇటలీ దేశంలోని వెనిస్ ప్రాంతానికి చెందినటువంటి వాడు మార్కో పోలో. మార్కో పోలో 1288లో మన యొక్క ఆంధ్రదేశాన్ని సందర్శిస్తాడు. అనగా 11వ శతాబ్దంలో మన ఆంధ్రదేశానికి వచ్చాడు. ఆనాటి మన కాకతీయ రాజ్యాన్ని పాలిస్తున్న పాలకురాలు ఎవరంటే రాణి రుద్రమాదేవి పాలనా కాలానికి వచ్చిండు ఆయన. ఆనాటి ఆంధ్రదేశం యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆనాటి ఆంధ్రదేశం యొక్క అత్యంత అద్భుతమైనటువంటి ఆ యొక్క వ్యవహారాలు మొత్తం కూడా తన యొక్క రచనలు రాసుకుంటాడు మార్కో పోలో ద ట్రావెల్స్. భారతదేశం పైన విదేశీయులు దండయాత్ర చేసేటందుకు, విదేశీయులు వ్యాపారం కోసమే వచ్చేటందుకు ప్రధానంగా దోహదపడ్డటువంటి గ్రంథం పేరు ఏం పేరు సార్ అంటే ద ట్రావెల్స్ అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పండి. ట్రావెల్స్ రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మార్కో పోలో అనేటువంటి ఐరోపా యాత్రికుడు. ఆయన ఇటలీ దేశంలోని వెనిస్ ప్రాంతవాసి. 1288లో మన ఆంధ్రదేశానికి వచ్చిండు. 13th centuryలో వచ్చిండు. ఈ డిస్క్రైబ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అమంగ్ ద కాకతీయాస్. And also it was the main source for the discussion of the Kakatiyas, especially literature sources, and also among the literature sources and only Kakatiyas in Telugu writers and Sanskrit writers, and also Muslims also given a lot of the information about the sources of the Kakatiyas. కాకతీయుల యొక్క చరిత్రకు అత్యంత అద్భుతమైనటువంటి ప్రామాణికమైనటువంటి విశేషాలు రాశారనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. ఇంకా ఇది క్లాసులు నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే కాకతీయుల యొక్క జీనాలజీ పైన మాట్లాడతాను నేను. ఆ రాజులు ఎవరెవరు పాలించారు, ద పొలిటికల్ అండ్ ఆల్సో సోషియో ఎకనామికల్ కండిషన్స్ ఆఫ్ ద కాకతీయాస్, అదొక బ్రాంచ్లో తీసుకుందాం మనం. ఓకేనా చిన్న? రైట్ చిన్న. ఓకే రైట్ నానా.